హరే కృష్ణ. వెల్కమ్ టు లక్ష్మీ ప్రయాణం. లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. రోజు ఒకే రకమైన దోశ తిని బోర్ అయిపోతున్నారా మీరు? అయితే ఈరోజు మనం ఎన్నో రకాల పప్పులతో చేసే ఈ మల్టీ పల్సెస్ దోశకి ట్రై చేద్దాం. చూడండి, ఈరోజు మనం చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన పల్సెస్ దోశ తయారు చేసుకుందాము. రండి చూద్దాము. ఫస్ట్ నేను 1 కప్పు జ్వార్ తీసుకున్నానండి. ఆ తర్వాత 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఆ తర్వాత 1/2 కప్పు పెసలు తీసుకున్నాను. 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నానండి. 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను. 1/2 కప్పు రెడ్ మసూర్ దాల్ తీసుకున్నానండి. 1/4 కప్పు వేరుశనగ పలుకులు తీసుకున్నానండి. 1/4 సగ్గుబియ్యం తీసుకున్నాను. 1/4 కప్పు సగ్గుబియ్యం. 1/4 కప్పు అటుకులు తీసుకున్నాను అండి. ఇందులోనే 1 స్పూన్ జీరా తీసుకున్నాను. 1 స్పూను మెంతులు వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనే ఒక 10 ఎండుమిర్చీలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి 2 టైమ్స్ కడిగేసుకున్నానండి. చక్కగాని కడిగేసుకొని పప్పుల్లో తగినంత వాటర్ వేసుకొని ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఈ పప్పుల్లోని నల్ల కొమ్ము శనగలు యాడ్ చేయడం మర్చిపోయానండి. 1/2 కప్పు నల్ల కొమ్ము శనగలు కూడా తీసుకున్నాను. చూడండి, ఇలాగ చాలా బాగా నానిపోయింది. నీళ్ళేమో వంపేసి మిక్సీ జార్లోని తీసుకున్నాను. తగినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండర్ చేసుకున్నానండి. ఇంక ఇప్పుడు పెనం వేసుకొని పెనం వేడి అయ్యాక పిండిని వేసి చక్కగా చుట్టూరు స్ప్రెడ్ చేసుకున్నానండి. ఇదేమో మామూలుగా ప్లెయిన్ దోశ చేసుకుంటున్నాను. ఇంకా మీరు ఈ బ్యాటర్ తోటి రకరకాలుగా దోశలు చేసుకోవచ్చండి. ప్లెయిన్ దోశ 2 వైపులో ఆయిల్ అయినా ఘీ అయినా వేసుకొని చక్కగా కాల్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ దోశ పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇందులోనే ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ దోశ. ఇది కూడా చక్కగా 2 వైపులో ఘీ ఆయిల్ వేసుకొని కాల్చుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసుకుంటున్నాను. పిండి వేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకున్నానండి. అందులోనేమో కరివేపాకు పొడి వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అలాగే మీకు మసాలా దోశ, మీకు ఇష్టమైన ఏ దోశలైనా చక్కగా ఇలాగా చేసుకోండి. మల్టీ పల్సెస్ దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకున్నాను. ఇందులోని కందిపొడి వేసుకుంటున్నానండి. కందిపొడి వేసుకొని చక్కగా 2 వైపులు ఆయిల్ అయినా ఘీ అయినా వేసుకొని కాల్చేసుకోవాలి. అంతే, మన క్రిస్పీగా టేస్టీగా ఉండే మల్టీ పల్సెస్ దోశ రెడీ. దీనిని నేను సాంబారు, కోకోనట్ చట్నీతోటి సర్వ్ చేసుకుంటున్నానండి. అల్లం పచ్చడి, టమాటీ పచ్చడితోటైనా సర్వ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, మల్టీ పల్సెస్ దోశ రెడీ.